వెల్కమ్ టు hasinikirans హోమ్ అండ్ కిచెన్. ఇప్పుడు నేను చేయబోయే డిష్ ఒక 3 లేయర్ డిజర్ట్. ఈ 3 లేయర్స్ ఏంటి అనుకుంటున్నారా? నెంబర్ 3 యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడు కొంచెం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఆగస్ట్ మంత్ అంటే ప్రతి భారతీయుడు గర్వించే నెల, తెలుసు కదా. ఎన్నో వ్యయ ప్రయాసాలతో, ప్రాణ త్యాగాలతో బానిసత్వాన్ని తరిమికొట్టి స్వతంత్ర భారతంగా మన జాతీయ జెండా గర్వంగా ఎగురవేసిన నెల. ఆగస్టు నెలకు, ఆ నెలలో ముఖ్యమైన రోజైన ఆగస్ట్ 15కి కొద్ది రోజులలో మనం చేరుకోబోతున్నాం. త్రివర్ణ పతాకంలోని 3 రంగులు, మన దేశాన్ని కాపాడే త్రివిధ దళాలు అంటే నేవీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, మన జాతిపిత గాంధీజీ స్వతంత్ర పోరాట సూత్రాలు కూడా 3. అవే సత్యం, అహింస, ధర్మం. ఇంకా చెప్పాలంటే ప్రపంచ భూభాగంలో 3 వంతులు నీరే. చూసారా 3 అనే నెంబర్కు ఎంత ప్రాముఖ్యత ఉందో. కరోనా టైంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోవడం కొంచెం కష్టం. కాబట్టి ఈ 3 లేయర్డ్ స్వీట్తో మన వేడుకల్ని ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందామా? సో ఇప్పుడు నేను మీకు చూపించే డిజర్ట్ ఏంటో తెలుసా? ట్రైఫల్. ఇట్స్ ఏ క్లాసిక్, యునీక్, టేస్టిలిషియస్ అండ్ సూపర్ యమ్మీ డిజర్ట్. అల్ట్రా రిచ్ ఇన్ టేస్ట్ ఉంటుంది. యూజువల్లీ ఈ ట్రైఫల్ అనేది మీరు 5 స్టార్ హోటల్ బఫేస్లో కూడా చూస్తూ ఉంటారు. మౌల్స్లో, చిన్న చిన్న మౌల్స్లో చూపిస్తారు. ఈ కాంప్లికేటెడ్ డిజర్ట్ని నేను చిన్న చిన్న టిప్స్తో ఇంట్లోనే ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. మీ పిల్లలు కనుక ఇండిపెండెన్స్ డే రోజు ఈ స్వీట్ని కనుక టేస్ట్ చేస్తే వావ్ అమ్మా, ఇట్స్ సో నైస్ అంటారు. సో మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోద్దామా? ముందు కస్టర్డ్ ప్రిపరేషన్కి ఒక థిక్ బాటమ్ ప్యాన్ తీసుకుని 2 కప్స్ పాలు తీసుకుని బాయిల్ చేసుకుందాం లో ఫ్లేమ్లో. అండ్ 1/2 కప్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని 1 కప్ కోల్డ్ మిల్క్ వేసుకుని కస్టర్డ్ అనేది లంప్స్ లేకుండా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈలోపు పాలు స్లోగా మరిగేటప్పుడు మనం ఒక కేక్ తీసుకుందాం. ఐదర్ హోమ్ మేడ్ కేక్ ఆర్ రెడీమేడ్ కేక్ అయినా తీసుకోండి. ఇప్పుడు నేను చూపించేది హోమ్ మేడ్ కేక్, మినీ కేక్ వితౌట్ అవెన్ బేక్ చేసాను, మీకు వేరే వీడియోలో షేర్ చేస్తాను. చాలా క్యూట్ ఉంది కదా చిన్ని బుల్లి కేక్. సో మనం ఇప్పుడు ఒక ట్రే తీసుకుని కేక్నంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ని మంచిగా క్రమ్స్ కింద చేసుకొని మొత్తం హోల్ ట్రేని, రెక్టాంగులర్ ట్రేలో అయితే మీకు ఈ డిజర్ట్ అనేది నీట్గా స్ప్రెడ్ చేయడానికి బాగుంటుంది. సో కేక్నంతా కార్నర్స్లో స్ప్రెడ్ చేసుకున్నాక పాలు బాయిల్ అయ్యేటప్పుడు 4 టీ స్పూన్స్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇట్లా కలుపుకున్న పాలల్లో మనం ఆల్రెడీ తయారు చేసుకున్న కస్టర్డ్ని విత్ మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. థిక్ కన్సిస్టెన్సీ మనం యూజువల్లీ ఫ్రూట్ సాలడ్లో చేసే థిక్ కన్సిస్టెన్సీ కస్టర్డ్ కాకుండా నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సాఫ్రాన్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అట్లా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ని మనం ఆల్రెడీ స్ప్రెడ్ చేసుకున్న కేక్ మిక్స్చర్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఎండ్తో స్టార్ట్ చేయండి, తర్వాత మధ్యలో వదిలేసి మళ్ళీ ఇంకొక ఎండ్తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ మీ కస్టర్డ్ అనేది మీకు ఇనఫ్గా సరిపోకపోతే కనుక మనం ఇప్పుడు ఈ కేక్ ట్రేని నీట్గా మనం షేక్ చేసినప్పుడు మనకి కస్టర్డ్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. కార్నర్స్ మాత్రం వదలద్దు. కేక్ స్ప్రెడ్ చేసినప్పుడు అయినా, కస్టర్డ్ స్ప్రెడ్ చేసినప్పుడు మాత్రం కార్నర్స్ని కూడా నీట్గా కవర్ చేసుకొని ఇట్లా షేక్ చేసుకోండి. ఇట్లా సెట్ చేసుకున్న కేక్ అండ్ కస్టర్డ్ ఇట్స్ ద ఫస్ట్ లేయర్ మనం ర్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ ఆర్ 2.5 అవర్స్ వరకు సెట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఈలోపు మనం జెల్లీ ప్రిపరేషన్ చేద్దాం. నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇన్ కేస్ మీ చాయిస్ ఆఫ్ ఫ్లేవర్ తీసుకోవచ్చు. జెల్లీ ప్రిపరేషన్కి 1.5 కప్ వాటర్ బాయిల్ చేసుకుని జెల్లీ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని జెల్లీలో కూడా మనం 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాం. రెగ్యులర్గా చేసే మన పిల్లల జెల్లీకి మనం యూజువల్లీ షుగర్ యాడ్ చేయం, బట్ ఈ డిజర్ట్ ప్రిపరేషన్కి షుగర్ తప్పనిసరిగా యాడ్ చేసుకోండి జెల్లీ పౌడర్లో. సో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న 1.5 కప్ వాటర్ని ఈ జెల్లీలో వేసుకొని పౌడర్లో బాగా జెల్లీ అండ్ షుగర్ అంతా కూడా డిజాల్వ్ అయ్యే కొరకు కూడా మిక్స్ చేసుకుందాం. ఇట్లా మిక్స్ చేసుకున్నది ర్యాప్ చేసుకొని ఇది కూడా మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాలి. ఎందుకంటే జెల్లీ అనేది వాటరీ కింద ఉంటే మీకు కేక్లోకి వెళ్ళిపోయి కేక్లోకి అబ్జార్బ్ అయిపోతుంది. నేను ఒక ఫ్రూట్ని తీసుకొని ఫ్రూట్లో ఉన్న అండ్ షుగర్ సిరప్ని సెపరేట్ చేసేసుకుంటున్నాను. ఐదర్ పైనాపిల్ ఆర్ ఆప్రికాట్స్, చెర్రీస్, పీచెస్, పేర్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర టిన్ ఫ్రూట్స్ లేదు అనుకుంటే కనుక ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి. బట్ సిట్రస్ ఫ్రూట్స్ అనేది అవాయిడ్ చేయండి. అంటే ఆరెంజెస్ కానీ
బత్తాకాయలు అవి అవాయిడ్ చేయండి. సో మన ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద చాప్ చేసుకొని ఆల్రెడీ 2 అవర్స్ సెట్ అయిన కస్టర్డ్ పైన మనం ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా నీట్గా కార్నర్స్ కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ఫ్రూట్స్ టిన్ లేకపోతే కనుక ఫ్రూట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని 2-3 స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్రూట్స్ అంతా కూడా స్ప్రెడ్ అయిన తర్వాత జెల్లీని నేను చెప్పాను కదా ఓన్లీ 1 అవర్ సెట్ చేసుకోవాలి. వాటరీగా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం థిక్ ఉంటే మీకు స్ప్రెడ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. 1 అవర్ కన్నా ఎక్కువ ఫ్రిడ్జ్లో ఎక్కువ సెట్ అవ్వకుండా చూసుకోండి. సో ఈ జెల్లీని కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఫ్రూట్స్ని సెట్ చేసుకుని నీట్గా కార్నర్స్లో స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ జెల్లీని కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు పామ్స్ కింద నా ట్రేని పెట్టుకొని నీట్గా షేక్ చేస్తే మీకు ఈవెన్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది సెకండ్ లేయర్ అయిపోయింది. ఫస్ట్ లేయర్ కేక్ అండ్ కస్టర్డ్, అది 2 అవర్స్ ఫ్రిడ్జ్లో సెట్ చేసాక నెక్స్ట్ లేయర్ సెకండ్ లేయర్ ఫ్రూట్ అండ్ జెల్లీ. ఫ్రూట్ అనేది చాప్డ్ ఫ్రూట్స్ వేసుకుని జెల్లీ అనేది 1 అవర్ పెట్టుకున్న సెట్ చేసుకున్న జెల్లీని వేసుకున్నాం. తర్వాత ఫ్రెష్ క్రీమ్ తీసుకొని 1 కప్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుని దాంట్లో 4 టీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాం. చూసారా, ఎవ్రీ స్టేజ్లో నేను షుగర్ యాడ్ చేసిన, అందుకే ఈ డిజర్ట్కి అంత రిచ్నెస్ వస్తుంది. ఇప్పుడు మనం ఆ ఫ్రెష్ క్రీమ్ని ఒక బ్లెండర్లో కానీ లేకపోతే ఒక విప్పింగ్ మిషన్ ఉంటే కనుక ఎక్కువ విప్ చేయొద్దు. ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో జస్ట్ లెస్ దాన్ 2 to 3 minutes మీరు విప్ చేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఓవర్గా మిక్స్ చేస్తే క్రీమ్ అనేది చాలా థిక్ అయిపోతుంది. సో జాగ్రత్తగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మీరు జస్ట్ 1 minute కన్నా తక్కువ గ్రైండ్ చేసేసుకొని మనం ఇది థర్డ్ లేయర్ విప్డ్ క్రీమ్ అనేది స్ప్రెడ్ చేసుకుందాం. ఈ విప్డ్ క్రీమ్ కూడా నీట్గా మొత్తం కార్నర్స్ అంతా కూడా చేసుకొని మళ్ళీ పామ్ కింద మీ ట్రే పెట్టుకొని మంచిగా షేక్ చేసుకోండి. ఇన్ కేస్ క్రీమ్ అనేది మీకు నీట్గా స్ప్రెడ్ అవ్వలేదు అనుకుంటే కనుక ఒక స్పూన్ తీసుకుని స్పూన్తో నీట్గా కార్నర్స్ అంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఇదంతా కూడా ఈవెన్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవ్వాలి. సర్వ్ చేసినప్పుడు మీకు అన్ని లేయర్స్ అనేవి కూడా మీకు రావాలి మీరు కట్ చేసుకున్నప్పుడు ఈ డిసర్ట్ని. సో ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని 3 అవర్స్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో మళ్ళీ రిఫ్రిజిరేట్ చేసుకుంటాం. 3 to 4 అవర్స్ ఆర్ ఇవాళ చేసుకుని రేపు కూడా తినాలి అనుకుంటే తినచ్చు, ఇట్స్ ఫైన్. బట్ మోర్ దాన్ 3 to 4 అవర్స్ అయితే రిఫ్రిజిరేట్ చేసుకోండి. ఇప్పుడు చూసారా 3-4 అవర్స్ తర్వాత మనకి మొత్తం అన్నీ కూడా సెట్ అయిపోయినాయి, మొత్తం అన్ని లేయర్స్ కూడా. తర్వాత స్ట్రాబెర్రీస్తో మనం గార్నిష్ చేసుకుందాం. ఇది ఆప్షనల్, మీరు గార్నిష్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, ఆర్ అట్లాగే మనం సర్వ్ చేసుకోవచ్చు. యూజువలీ మనం ఈ ట్రైఫల్ సర్వ్ చేసినప్పుడు డీప్గా కింద నుంచి కూడా మనం కట్ చేసుకుని అన్ని లేయర్స్ కూడా వచ్చే వరకు మనం కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. మీకు కనుక ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనుకుంటే మీరు ఒక కప్లో కూడా ట్రై చేయొచ్చు. ఓ 3-4 కప్స్ తీసుకుని సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఫస్ట్ కేక్, నెక్స్ట్ కస్టర్డ్ వేసుకొని 2 అవర్స్ సెట్ చేసుకున్న తర్వాత చాప్డ్ ఫ్రూట్స్ వేసుకొని తర్వాత జెల్లీ వేసుకొని తర్వాత ఫ్రెష్ క్రీమ్తో వేసుకుంటే మీకు చాలా టేస్టీ అండ్ డెలీషియస్ అండ్ సూపర్ యమ్మీ ట్రైఫల్ అనేది రెడీ అయిపోయింది. ఇన్ కేస్ కప్లో సర్వ్ చేసుకుంటే కనుక లాంగ్ స్పూన్తో సర్వ్ చేసుకోవాలి. డెఫినెట్లీ ట్రై చేయండి, మీ పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. ట్రైఫల్, ట్రై ఇట్ అండ్ ఫిల్ ఇట్ ఇన్ యువర్ టమ్మీ. ఈ 3 కలర్ స్వీట్ క్యాంపెయిన్ని మీకు నేను పోస్ట్ చేస్తున్నా. మా రెసిపీతో పాటు మీకు నచ్చిన 3 కలర్ స్వీట్ కూడా మీరు చేసి పోస్ట్ చేయండి. ఈ కష్టకాలంలో సామాజిక దూరాన్ని కలిగి ఉంటూ సోషల్ మీడియా వేదికగా మా యూనిటీని చాటి చెప్పుదాం. మేరా భారత్ మహాన్. జై హింద్.